నమస్కారం. శ్రీ చదివే నారాయణరావు నవల 14వ భాగాన్ని విని ఆనందిద్దాం. హిందూ దేశం తన్నావరించిన దౌర్భాగ్య పిశాచమును వదల్చుకొని మరలా సర్వతోముఖముగా ఎప్పటికి విజృంభించగలదో అని రామచంద్రరావు నిట్టూర్పు విడిచెను. నారాయణరావునకు కొన్ని కుంచెలు రంగులు కొని రామచంద్రరావు పంపించెను. రామచంద్రరావు అమెరికాకు వెడలు దినము సమీపించినది. రాజకీయ కారణం వలన జన్మభూమిని విసర్జించి జపాను దేశమును పెంపుడు తల్లి ఒనరించుకొని కలలో జాగ్రత్తావస్థలో గంగానదిని కాశీఘట్టమును హిమాలయ పర్వత శ్రేణిని స్వప్నములగాంచు రసవిహారుడు రామచంద్రరావును కౌగిలించుకొని, బాబూ, అప్పుడప్పుడు ఈ దేశము వచ్చు భారతీయులే నాకు భారతదేశం సుమా. వారి మూర్ధములందు హస్తతలములందు నా వంగదేశపు పంటభూములను శేఫాలిక జపాను కుసుమములను ఆఘ్రానించుచు వారి కన్నుల కాంతిలో ఆ గంగానది పావనోదకముల దర్శించుచు వారి నుదుటిలో నా దేశపు నీల గగనాల ప్రత్యక్షించుకొందును. నువ్వు బాలుడవు, నా దేశమాత ముద్దుబిడ్డవు, నా సోదరుడవు. అహో రామచంద్ర, నువ్వు 4 ఏళ్లకైనా మన తల్లి ఒడిలో ఆడుకొందువు, మన తల్లి మట్టిలో దొర్లుదువు, మన మాత ఇచ్చిన ఆట వస్తువులతో కేరింతలాడుదువు, ఆ పవిత్ర వాయువులు పీల్చెదవు, ఆ గోదావరి పావనోదకాలు త్రాగుదువు. పో పో, ఒక్కసారి నన్ను కౌగిలించుకో, మరలా ఇంటిదారి ఇటు వచ్చిన సంతోషించెదను. అమెరికా చేరిన వెంటనే నాకు జాబు వ్రాయి అని అతనిని ఆ తరణిలో దిగవిడిచి గట్టునకు విసవిస వెడలిపోయినాడు. టంగ్ టంగ్ అని గంట మ్రోగి తుదకూత నుచ్ఛ్వైస్వనమున కూసి ఆ ఓడ పెద్ద చప్పుడుతో యొకోహామా రేవు వదిలినది. రామచంద్రుడు రసవిహారీ బాబు మొదలగు భారతీయుల సలహాచే మొదటి తరగతి టికెట్టు పుచ్చుకున్నాడు. అమెరికా దేశం బీదలను రానీయదు, డబ్బు గల వారిని గౌరవించును. విద్య నేర్చుకొనుటకు వచ్చినను సరియే, నిర్భాగ్యుడు అమెరికా దేశమున ఉపజీవి క్రిమివలె సంచరించుటకు వీలు లేదు. భరతభూమి కన్నా పెద్దది అయినను అచట 10 కోటుల జనులు మాత్రమున్నారు. వారికి అమెరికా చాలదట. అమెరికనులు రంగుజనులను తమ కుక్కలు, పిల్లులు, గుర్రముల కన్నా హీనముగా చూతురు. నల్ల నీగ్రోలు చైనా, జపాను దేశముల పసుపు పచ్చని మంగోలియనులు, ఆదిమ నివాసులకు ఎర్ర ఇండియన్లు, వివిధ వర్ణములు కలవారైన హిందూ దేశస్థులు వారి దేశములో నివసించి అమెరికన్లు కాగూడదట. తాత్కాలికముగా కొలది సంవత్సరములు మాత్రము నివసించి పోవలయునట. నీగ్రో జాతి వాడేదైనా తప్పు చేసినచో న్యాయస్థానమునకు కొనిపోయి విచారించకుండగనే ప్రజలు వానిని ఉరిదీయుదురు, లేదా స్తంభమునకు కట్టి కిరసన నూనెతో తడిపిన కర్రలను పేర్చి కాల్చుదురు. వానిని గుర్రములకు కట్టి చచ్చునంత వరకు రాళ్ల మీద ఆ గుర్రమును పరుగెత్తింతురు. హిందూ దేశము అమెరికన్ల దృష్టిలో ఒక చిత్రభూమి. భారతీయులకు మతము లేదు. రాళ్లను రప్పలను కొలిచి రౌరవాది నరకములో పడు మూర్ఖులతో భరతభూమి నిండియున్నదట. కాన కోటీశ్వర భూమియగు అమెరికా భారత భూమికి క్రైస్తవమత ప్రచారకులను పంపుచుండును. భారత భూమిలోని రాజాధిరాజులైనను అమెరికాలోని గొప్ప హోటళ్లలో బస చేయుటకు వీలు లేదు. అమెరికా రైళ్లలో ఫుల్ మ్యాను అను ఉత్తమ తరగతి బండ్లలో ప్రయాణం సలుపకూడదు. ఉత్తంగములైలేచు సముద్ర వీచికల గమనించు చూపులతో రామచంద్రుడు అమెరికాను గూర్చి ఆడిపోసిన పంజాబీయుడగు ఒక సిక్కు సోదరుని మాటలను తలపోయుచు నౌకా ముఖ్యోపరిభాగమున అడ్డంగా గట్టిన ఇనుపగొట్టపు కడ్డీల ఆనుకొని నిల్చుండి ఉండెను. జపాను దేశం నిన్ననే కొన్ని వందల మైళ్ళ దూరాన మాయమైపోయినది. రాత్రి అంతయు వివిధ ఆలోచనలతో నిదురరాక 12 గంటలకు కొంచెము కన్నుమూసి తరువాత నావికులు మ్రోగించిన 4 గంటల చప్పుడు విని మోము కడుగుకొని శుభవస్త్రములు ధరించి ఆ బాలకుడు ఓడ పైతట్టునకు పోయి సముద్రమున సూర్యోదయ అద్భుతమును కనుగొనవలెనని వేచియుండెను. ఎటు చూచినను సముద్రమే. ఆ కనుచీకటిలో ఆకాశము నీరది ఏకమైపోయినవి.
ఊయల వలె నా మహాతరణి ఇటూనటు ఊగుచూ పోవుచున్నది. ఓడలోని యంత్రముల పెనుమ్రోతలు రామచంద్రుడున్న తావునకు మద్దెల మ్రోత వలె మాత్రం వినవచ్చుచున్నవి. ఆ శృతి మేళవింపులో ఓడను ముందునకు ద్రోయు ఆకుచక్రాలు నీటిలో సపరిమిత వేగమున తిరుగు క్రవ్వము మ్రోతయు, ఓడ ముందు భాగమున ఉక్కు బద్దియ నీటిలో మహావేగమున కోయుచూబోవు గంభీరనాదమును లీనమై ఉత్కృష్ట గీతికై అతని హృదయాన్ని రంజించినవి. కళలలో, కథలలో, గ్రంథాలలో, వార్తాపత్రికల్లో వినబడిన దేశీయ కంఠములు, విదేశ శబ్దములు నేడు వినిపించినప్పుడు, నూతన వర్ణములు, నూతన రేఖా ప్రవాహములు, నూతన వస్తుబంధములు నేడు గోచరించినప్పుడు, రామచంద్రుడు తనంత విచిత్రమై, విస్మయమై, మాయాపూర్ణమై కనంబడి అతడు నిస్తబ్దుడై పోయినాడు. తాను మున్నెన్నడూ విననివియు ఊహింపనివియు అగు అద్భుత సందర్భములచట సర్వసామాన్యములై తోచి అతనికి కనులు మూయని కలలైపోయినవి. ఇంతలో ఎవరో అతని భుజముపై తట్టినారు. రామచంద్రరావు ఉలిక్కిపడి వెనుదిరిగి చూచెను. జపానులో రసవిహారుని గృహమునందు తనకు స్నేహితుడై ఆ ఓడలోనే అమెరికా పోవుచున్న సర్దారు అర్జున్ సింగ్ గారును, చెంతనొక అమెరికా దేశీయుడును, ఒక అమెరికా బాలికయును నిలిచి ఉన్నారు. అయ్యా, ఈ బాలుడు మా హిందూ దేశములో దక్షిణాపథమందున్న ఆంధ్రదేశస్థుడు, ఉత్తమ బ్రాహ్మణుడు, బుద్ధవరపు రామచంద్రరావు. మీ దేశం చదువునకు వచ్చుచున్నాడు. రామచంద్రరావుజీ, వీరు న్యూయార్క్ పట్టణ వాసస్థులు రొనాల్డ్సన్ గారు, సుప్రసిద్ధ డాక్టర్లు, వడ్డీ వ్యాపారస్తులున్ను, అనేక కంపెనీల్లో పెద్ద షేర్లున్నవారు కూడా. వీరికి దాసానుదాసులు. ఆమె వారి తనయ. ఆమె BA ఆనర్స్ హార్వర్డులో చదువుచున్న లియోనారా కన్య. డాక్టర్ రొనాల్డ్. రామచంద్రరావు గారు, మాకు మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. లియోనారా. నమస్కారములు రామచంద్రరావు గారు. రామచంద్రునకు చాలా సిగ్గు వేసినది. పరదేశయాత్ర ప్రారంభించినది మొదలు రామచంద్రుడు దేశీయులతో అనవసర సంభాషణ ఎన్నడూ చేయలేదు. ఇంగ్లీషు భాష తప్ప మరే విదేశీ భాషయు రామచంద్రునికి రాదు. పెద్దవారితో చనువుగా మాట్లాడుట చిన్నతనము నుండి ఎరుంగడు. తండ్రి కడ కూడా భయభక్తులతో సంచరించువాడు. కాబట్టి రామచంద్రుడు నమస్కారమన్న మిన్నక నిలిచెను. అర్జున సింగ్. రామచంద్రరావు గారు మెత్తని హృదయము కలవాడు. మా దేశంలో కొంచెము తల ఎత్తుకొని తిరుగు కుటుంబములోనివాడు. అమెరికా దేశమందు జ్ఞానము సరస్సులు కట్టియున్నదని ఆయన నమ్మకము. ఆ జ్ఞానము మనసారా గ్రోలవలనని తలంపు. డాక్టర్ రొనాల్డ్. రామచంద్రరావు గారు, బ్రాహ్మిన్సు మీ దేశం వదిలి వెడితే నరకములో పడతారట కదా, మీరెలా వచ్చారు? రామచంద్రరావు. ఇప్పుడంతా పట్టింపులు లేవండి. లియోనారా. కులము తేడాలు పుట్టుకతోనే ఉంటాయట కాదు. వారు వీరిని, వీరు వారిని వివాహము చేసుకోరట కదా. భోజన ప్రతిభోజనములు ఉండవట. రామారావు. అవునండి. డాక్టర్ రొనాల్డ్. మీ సిక్కులు కూడా హిందువులేనా అర్జున్ సింగ్ గారు? అర్జున్ సింగ్. హిందూ దేశంలో ఉన్న క్రైస్తవులు హిందువులే. లియోనారా. ఎలాగూ? అర్జునరావు. అమెరికా దేశంలో జ్యూ మతస్థులు, మహమ్మదీయులున్నారు, బౌద్ధులున్నారు. వీరందరూ అమెరికన్లే. హిందూ దేశంలోని వారంతా హైందవులు. డాక్టర్ రొనాల్డ్ నవ్వుచూ. అలాగా, అయితే క్రైస్తవులు మీరు హిందూ మతస్థులు కారన్నమాట. అర్జున సింగ్. మా మతం సర్వమత సమ్మతము. అన్ని మతాలను తల్లివలే హిందూ మతం కడుపులో పెట్టుకుంటుంది. హిందూ మతంలో ఉన్న లోటును తీర్చడమునకు శ్రీ నానక్ సింగ్ గురు మహారాజ్ సిక్కు మతము ఉద్భవింపచేశారు. కాబట్టి సంఘ సంస్కరణ రూపమైనది మా మతం. అలాంటి అంతర్మతాలే బౌద్ధ, జైన మతాలున్నో. ఇప్పటి బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, సత్సంగ సమాజము మొదలైనవన్నీ. లియోనారా. ఈ సంఘ సంస్కరణ మతాలలో బ్రాహ్మణులున్నారా? అర్జున సింగ్. లేరు. ఈ మతాల్లో చేరిన వారికి వర్ణభేదము ఉండదు. డాక్టర్ రొనాల్డ్. ఒక సంఘం వారికి ఇంకో సంఘం వారికి వివాహాలున్నవా? అర్జున సింగ్. లేవు. కానీ ఏ పిల్లనైనా వారు చేసుకొంట అభ్యంతరం పెట్టరు. దానిని బట్టి వెలి తప్పలేదు. లియోనారా.
ఆంధ్రదేశం అన్నారు, అదేమిటి? అర్జున సింగ్: హిందూ దేశంలో 15, 16 పెద్ద భాషలున్నవి. అందులో ఆంధ్ర భాష లేక తెలుగు భాష ఒకటి. ఆ భాష మాట్లాడే జనులు 3 కోట్ల పైన ఉన్నారు. లియోనారా: అమెరికాలో ఏమి చదువుకొంటకు వచ్చుచున్నారండి రామచంద్రరావు గారు? రామచంద్రరావు: "ఆ, ఊ, లెక్కలండి." లియోనారా: ఏ విశ్వవిద్యాలయములో? రామచంద్రరావు: జపాన్లో స్నేహితులు ఏల్ విశ్వవిద్యాలయములోనో లేక హార్వర్డులోనో చేరమన్నారు. లియోనారా: మీ దగ్గర సిఫారసు ఉత్తరాలున్నాయా? రామచంద్రరావు: 4-5 ఉన్నాయండి. లియోనారా: హార్వర్డులో చేరండి. నేను ఎంఏ చదువుతున్నాను, విద్యుచ్ఛక్తి అభిమాన శాస్త్రంగా. తర్వాత అమెరికాకు శాస్త్ర పరిశోధనలో తండ్రి మహావిద్వాంసుడు, విద్యుచ్ఛక్తిచే ఊడిగం చేయిస్తున్న మంత్రవేత్త థామస్ ఎడిసన్ గారి విద్యుచ్ఛక్తి కర్మాగారాల్లో కృషి చేయవలనని ఊహ. రామచంద్రరావు: అలాగా అండి. హార్వర్డు బాగుంటే అక్కడే చేరతాను. డాక్టర్ రోనాల్డ్: మీ దేశంలో వైద్య సహాయం చాలా తక్కువట కదా? అర్జున సింగ్: అవునండి. మీ మిషనరీలు మా దేశ దౌర్భాగ్యములన్నీ గ్రంథములలో వ్రాసినారు. పాపం మిషనరీలే లేకపోతే మా దేశం ఈపాటికి నీగ్రో దేశం వలె అయిపోయి ఉండును. రామచంద్రుని వినయ సంపదయు, జ్ఞాన సముపార్జన తీవ్రోత్కంఠతయు డాక్టర్ రొనాల్డ్సన్ గారి హృదయమును చూరగొన్నది. రామచంద్రుడు చక్కని ఇంగ్లీషు భాషలో తన దేశస్థులు, తన మతము, తన దేశములోని రాజకీయాందోళనలు, గాంధీగారి వర్తమాన కార్యక్రమము మొదలైన వానిని గూర్చి ఆయనకు తెలిపినాడు. గాంధీ మహాత్ముని ఉపదేశములు ప్రజాసామాన్యమునకు బాగుగా నచ్చునవనియు, ఉద్యోగ వాంఛాపరులకు విద్యాధికులకు మాత్రము పదవులపై ఆశ వదలలేదనియూ తెలిపినాడు. డాక్టర్ రొనాల్డ్సన్ అమెరికాకు ప్రథమమున వలసపోయిన పిలిగ్రిమ్ ఫాదర్స్ సంతతివాడు. నీలి రక్తము ప్రవహించు ఉత్తమ కుటుంబములోని వాడు. కష్టపడి చదువుకొని అమెరికాలోని గొప్ప వైద్యుల్లో ఒకడై భాగ్యవంతుడై గౌరవము సంపాదించుకొన్నాడు. సదయ హృదయుడు. నీగ్రోల బానిసత్వము సంపూర్ణ నాశనం చేయవలెనని వాదించు ఆనుష్ఠానిక క్రైస్తవుడు. క్రైస్తవ మతము చర్చీ మతమైనదనియు, యేసుక్రీస్తు బోధించిన మతము కష్టమైనదనియు, అందలి పరమార్థమును గ్రహించిన వారు కొలది మందియే అనియు రొనాల్డ్సన్ వాదించును. హోల్మ్స్ మతగురువు బోధ రొనాల్డ్సన్ మహాశయునకు పూర్తిగా నచ్చినది. అన్ని శక్తులలో ప్రేమశక్తి దొడ్డది. ప్రేమయే భగవత్ స్వరూపము. సూర్యుడు మంచును కరిగించునట్లు ప్రేమ పాషాణ హృదయములైన ద్రవింపజేయును. ప్రేమ జగమును వెలిగించు దివ్యజ్యోతి. ప్రేమ లేని నాడే క్రోధము, హింస, స్వలాభము, మాయ, అహంభావము, అసత్యము విజృంభించును. లోకమునందలి యుద్ధములు, దొంగతనములు, వర్తక కౌటిల్యము మొదలగు దుర్గుణములకు కారణము ప్రేమలేమియే అని ఆయన స్నేహితులతో వాదించుచుండును. పరదేశ స్వతంత్రత, యుద్ధరాహిత్యము, వర్ణభేద విచ్ఛేదనము మున్నగు ఆశయములతో పనిచేయుటకు అమెరికా దేశంలో ఎవ్వరు ప్రయత్నించుచున్ననో వారికి రొనాల్డ్సన్ తన చేతనైన సహాయం చేయుచుండును. సండర్లాండు, హోల్మ్స్, శాసనసభికుడు బోరా మొదలగు వారాయన స్నేహితులు. రామచంద్ర గారు: అమెరికా దేశ ప్రజలు విచిత్ర భావములు కలవారు. స్వతంత్రతకై ప్రయత్నించు ప్రజలకు జయము గోరుదురు. జయముగాంచినచో మిక్కిలి సంతసించెదరు. కానీ ఫిలిప్పీన్స్ దీవులను వారు వదలరు. వారి క్రైస్తవ మతము సర్వదేశముల వ్యాపింప కోట్ల కొలది డాలర్లు ఖర్చు చేసెదరు. తమ దేశస్థులకు క్రీస్తూపదేశ వాక్యములు నేర్పుటకైనను రాగి డబ్బు ఖర్చు చేయరు. తాము ఆంగ్లదేశంపై శఠించి విడిపోయి స్వతంత్రత సముపార్జించుకొన్నారు. హిందూ దేశము స్వతంత్రతకై సర్వస్వము ధారపోయుచుండ క్రీస్తు అవతారమనదగు మహాత్ముని గూర్చియు హిందూ దేశమును గూర్చియు నీలి వార్తలు ప్రకటించెదరు. కానీ ఎన్ని చెప్పినను చదువుకున్న ప్రతి అమెరికన్నకు హిందూ దేశము మాయా సంపూర్ణము, సర్వమత జనని, సర్వకళాశ్రయము, సర్వాద్భుత నిలయము. ప్రతి హిందువును కవి, వేదాంతి, భక్తుడు, ఊహా ప్రపంచ సంచారి. కాబట్టియే ప్రతి ఏటా అనేకులు అమెరికన్లు హిందూ దేశయాత్ర కావించెదరు.
కోట్ల కొలది ధనము ఖర్చు చేసెదరు. క్రిందటి సంవత్సరము నుండియే నేను మా అమ్మాయి ఆసియాను దర్శించ ప్రారంభించినాము. అది వరకు అమెరికా ఖండములోని దేశములొక వత్సరము, యూరోపియన్ దేశములొక వత్సరము చూసినాము. లియోనారా కన్య తల్లి ఇటాలియను. అప్పటికే ప్రసిద్ధికెక్కి సంపూర్ణ యవ్వనములోనున్న డాక్టర్ రొనాల్డ్సన్ గారికడ చికిత్స బడియుటకు ఆమె విచ్చేసినప్పుడు వైద్యుడు రోగియు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మ్యారియానా కౌంట్ గ్యాలెరీ ఫేబియానో గారి కుమార్తె. తండ్రి ఇటలీ దేశము తరపున రాయబారి అయి వాషింగ్టన్ పట్టణములో ఉన్నప్పుడు బాలికయగు మ్యారియానా ప్రభుకుమారికి హృదయరోగము సంభవించి హృదయరోగ చికిత్సాదక్షుడగు రొనాల్డ్సన్ గారి వైద్యమునకై కొనిపోబడినది. దేహ సంబంధమగు హృదయరోగమును మాన్పి మనస్సంబంధమగు కామరోగమును కల్పించినాడు. ధన్వంతరి రొనాల్డ్సన్ తమ కుమార్తెను అపరిమితముగా ప్రేమించి ఫేబియానో ప్రభు దంపతులు తుదకు వారిరువురి వివాహమును సమ్మతింపవలసి వచ్చినది. ఆ రొనాల్డ్సన్ దంపతుల గర్భమున చంద్రకిరణం వలె లియోనారా జనించినది. లియోనారా స్వప్నకుమారి. మధురమధురముగా సంగీతము పాడగలదు. లాటిను దేశస్థుల బ్రునేటి అందము, నార్డు జాతి వారి స్వర్ణకేశ సంపద, నిర్మల దృష్టి, స్నిగ్ధ శరీర ధావల్యము ఆమెలో ప్రతిఫలించి లియోనారాను అమెరికా బాలికల్లో ఆనాటి అందగత్తెల్లో రాణిని చేసినది. ఆధ్యాత్మికానుభవ విషయములన్నీయు ఆమె హృదయమును చలింపజేసినవి. హిందూ దేశము, చీనా, జపాను, బర్మా, జావా, బాలి, సింహళ దేశముల చరిత్రలు, కథలు, కవిత్వము ఆ బాలిక బ్రతుకు మూలమంట కదిలించివేయును. తండ్రి కుమార్తెలిరువురు భారతీయులతో స్నేహమునరింప ముచ్చటపడుచుందురు. ప్రసిద్ధ భారతీయుల అమెరికా వచ్చినప్పుడు వారిని తమ ఇంటికి అతిథిగా పిలుచుచుందురు. రవీంద్రనాథుడు, మెహర్ బాబా, ప్రేమానంద స్వామి, కృష్ణాజీ మొదలగు వారాయన భవనమునకు అతిథులుగా వచ్చినారు. తారకానాథదాసు, సుధీంద్రబోసు, లజపతిరాయ్ వారి ఇంటికి తరచూ వచ్చుచుండువారు. రామచంద్రుడొక ఉత్తమ బ్రాహ్మణ కుమారుడు. భారతీయుడని వినినంతనే తండ్రి కుమార్తెలిరువురు అతని స్నేహమునరించి తమ గృహమునకు తీసుకొనిపోయి ప్రసిద్ధి నొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టింప తలపోసినారు. శాంత మహాసముద్రము మహాసముద్రంలోనెల్లా విచిత్రమైనది. ఇందున్న దీవులు పెక్కులు, దీవులలోని పంట అద్భుతము. ఇచ్చటనే బొప్పాయి, టమాటో, పొటాటో, పొగాకు, సదాపనస, పంపర, అనాస, జీడిమామిడి మొదలగు జాతులు ప్రథమమున ఉద్భవించినవి. నిర్మల శర్వరీ గగనముల మినుకాడు నక్షత్రకాంతులు సముద్రపు నీటి మెరుపులలో ప్రతిబింబములైనవి. ఉబుకు తరంగములు గీతికలలో జ్యోత్స్నారేఖలు పొదిగింపబడినవి. ఆ మహానౌక అపరిమిత వేగమున నడుచుచున్నది. రామచంద్రునకు రొనాల్డ్సన్ తన స్నేహితులందరితో పరిచయము కలిగించినాడు. రామచంద్రుని విజ్ఞానమునకు వారందరూ అపరిమిత ఆనందము నొందినారు. ఎంతటి చిక్కులనైనా అతడిట్టే విప్పి చెప్పగలడు. పదార్థ విజ్ఞాన శాస్త్ర రహస్యములన్నీయు వానికి కరతలామలకములు. కావున అతడు విద్యుచ్ఛక్తి విషయికమగు జ్ఞానమునెల్లా సముపార్జించుట ఉత్తమమనియు తన దేశమునకు తనకు ఖ్యాతి తెచ్చుటకింత కన్నా మంచి వీలింకొకటి లేదనియు లియోనారా అతనికి చెప్పి ఒప్పించెను. ఓడలో నుండియే రొనాల్డ్సన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయమునకు వాయువార్త పంపి రామచంద్రుని ప్రవేశమునకు అంగీకారము సంపాదించెను. అర్జునసింగు శాంతమహానీనది తీరముననున్న పట్టణములో వర్తకము చేయునొక చీనా కోటీశ్వరుని ఉద్యోగి. అతడును స్వంతముగా కొంత వ్యాపారం చేయుచుండును. అర్జునసింగు నివాసము శాన్ ఫ్రాన్సిస్కో నగరం. 10 దినములకు నౌక శాన్ ఫ్రాన్సిస్కో నగరము వచ్చి చేరినది. ఆ మహాపట్టణము అమెరికా పడమటి తీరముననున్న గొప్ప నౌకాశ్రయస్థలము. ప్రసిద్ధికెక్కిన రేవు పట్టణము. పశ్చిమ తీరమున ఇది మహాపట్టణమగుట వలన ఇక్కడనే చీనా వారివి, జపాను వారివి అనేక వేల కుటుంబములున్నవి. శాంత మహాసముద్రమున తిరుగు నౌకలు శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి అచ్చట నుండి పెనామా కాలువ దాటి అట్లాంటిక్ మహాసముద్ర ఉపశాఖయగు మెక్సికో సముద్రం నుండి న్యూయార్కు, జోస్టన్, ఫిలడెల్ఫియా మొదలగు పట్టణములకు పోవును.
రామచంద్రరావు, అర్జున సింగ్, రొనాల్డ్సన్, ఆయన కుమార్తె అందరూ ఓడదిగి ది గ్రేట్ వెస్టర్న్ అను భోజనహార్మ్యమునకు పోయిరి. హిందూ దేశ వాసస్థుల ఆచార వ్యవహారాదుల కంటే జపాను దేశస్థుల ఆచార వ్యవహారాదులు వేరు. ఈ రెండింటికి అమెరికా సంప్రదాయములకు ఎంతయో భేదమున్నది. అడుగున ఆయా భేదములు కాంచుచు రామచంద్రరావు విస్మయపడుచుండెను. 2 రోజులకు అర్జున సింగ్ రామచంద్రుని హాలీవుడ్ అను సినిమా పట్టణమునకు తీసుకొని పోయెను. నెలకు లక్షల కొలది డాలర్లు జీతములు గలవారు సంవత్సరమునకొకసారి వివాహ విచ్ఛేదనము చేసుకొని మరల ఇతరుల వివాహమాడువారు. మిక్కిలి బలసంపన్నులు, సాహసవంతులు, అందమైన వారు, నాట్యకళావేత్తలు, హాస్య రచనా చూడామణులగు ప్రసిద్ధ నటీమణుల సమూహములచ్చటున్నవి. ఆ పట్టణ వీధులలో, ఉద్యానాతివనములలో, కర్మాగారములలో పట్టణములు, ఎడార్లు, మహాసముద్రములు, కొండలు, నదులు, గాలి వానలు, ఎండలు, చీకటులు, మంచు ప్రదేశములు, వేల కొలది సంవత్సరముల నాటివి, వందల కొలది సంవత్సరముల నాటివి, నేటివి ప్రతిదినం పుట్టుచు మాయమై పోవుచుండును. సృష్టి మాయాతత్వమెల్ల అచట అనుక్షణము కన్నులగట్టుచుండును. అచ్చట నుండి మోటారులో, రైలులో అనేక వేల మైళ్ళు పయనమునర్చి న్యూయార్కు పట్టణంనకు మన యాత్రికులందరూ విచ్చేసినారు. రామచంద్రరావు 3 దినములు రొనాల్డ్సన్ వైద్యశేఖరునికి అతిథి అయి మర్యాదలు చూరగొనినాడు. రొనాల్డ్సన్ గారి వైద్యాలయమునకు, వారి జనపదావాసమునకు లియోనారా కన్యయు, ఇటలీ నుండి తండ్రి కుమార్తెల కన్నా ముందుగా వచ్చి రొనాల్డ్సన్ సతియు రామచంద్రుని కొనిపోయిరి. వారి భవనములన్నీ స్వర్గలోకతుల్యములై ఉండును. రొనాల్డ్సన్ భారతీయ విగ్రహములను, చిత్రలేఖనములను, లక్క బొమ్మలను, తెరలను అలంకరించిన ఒక శాలకు భారతీయ మందిరమను నామకరణముంచెను. వేరొక మందిరము చీనా మందిరమట, వేరొకటి గ్రీకు మందిరమట, ఇంకొకటి ఈజిప్టు మందిరమట. వీని అన్నిటి అందును అలంకరించిన విగ్రహములకు, చిత్రములకు, బంగారు, వెండి, రాగి సామానులకు, గంధము, దంతము, పింగాణీ చెక్కడములకు, తెరలకు కొన్ని లక్షల డాలర్లు రొనాల్డ్సన్ వెచ్చవెట్టి ఉన్నాడు. తన తండ్రియు నారాయణరావు ప్రోత్సాహముచే తన మామగారు పంపిన 10,000 రూప్యములకు సరియగు డాలర్లను రొనాల్డ్సన్ రామచంద్రుని పేర మంచి బ్యాంకులో వేయించెను. రామచంద్రరావు బిఎస్సి తరగతిలో చేరుటకు వలయు సౌకర్యములన్నీయు చూచుకొని హార్వర్డ్ విశ్వవిద్యాలయమునకు లియోనారా కన్యతో రొనాల్డ్సన్ సతీమణితో కలిసి వెళ్ళి విశ్వవిద్యాలయములో చేరినాడు. విద్యార్థులనేకులు త్రోవబత్తెం మాత్రం ఎట్లో సముపార్జించుకొని అమెరికాకు పోయి విశ్వవిద్యాలయములో ప్రవేశించెదరట. అమెరికా ధనవంతుల కాటపట్టగుటచే ఇంగ్లాండు దేశము కన్నా అక్కడ అన్ని వస్తువులను మిగుల గిరాకీగా ఉండును. తక్కిన యూరోపియన్ రాజ్యముల కన్నా ఇంగ్లాండులో వస్తువుల విలువ ఎక్కువ. భారతదేశమున కన్నా యూరోపియన్ దేశములలో వెల అధికము. కావున అచటికేగిన విద్యార్థులు హోటళ్లలో వడ్డించియో, సినిమాల్లో ప్రేక్షకులకు దారి చూపియో ఇంచుకించుక సంపాదించుకొందురు. కొందరు సెలవులకు పల్లెటూళ్లకు పోయి అచట రైతుల కడ కూలి పని చేసి ధనము సేకరించెదరట. బీద విద్యార్థులు ఇట్లెన్నియో అగచాట్లు పడి చదువుకొందురు. కొందరు బాలురకు శ్రీరామతీర్థ వివేకానందులు ఏర్పరిచిన ఉచిత వేతనములు దొరుకునట. అమెరికాలోని భారతీయులను అమెరికన్లు చాలా గౌరవము చేయుచుందురు. భారతీయులు అమెరికా ప్రజలగుట మాత్రము అమెరికన్నులొప్పరు. తమతో వర్తకము చేయుటకు, తమ దేశపు చిత్రములు చూచుటకు, వేదాంతముల గూర్చి ఉపన్యసించుటకు, తమ విద్యాలయాల్లో చదువుకొనుటకు భారతీయులు విచ్చేయుట అమెరికన్లకెంతయో ఇష్టము. అమెరికా దేశమునకు పోయిన ఆంధ్రుల సంఖ్య చాలా స్వల్పము. వంగల శివరాముగారు పిహెచ్డి రాజ్యతంత్ర జ్ఞానమునందు పట్టమునంది భారతదేశమున కలకత్తా విశ్వవిద్యాలయంలో, అటు తరువాత లక్నో విశ్వవిద్యాలయములో పంతులుగా చేరి ప్రఖ్యాతి బడిసి ఉన్నారు. బాపినీడు గారు ఎంఏ వ్యవసాయ శాస్త్రమున పట్టమునంది భారతీయమునందు వ్యవసాయమున నూతన మార్గములు నెలకొల్ప దీక్షతో ఉన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని రామచంద్రరావు గారు హార్వర్డులోనే సందర్శించినారు.
చెన్నపట్టణంలో ఆయన వైద్య విద్యలో LMS పట్టమునంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత వైద్య విద్య బడయుటకు సంకల్పించి ఆ విద్యా కృషిలో తన్మయులై ఉత్తమ పరీక్షల్లో కృతార్థులై వైద్య విద్యలో సత్యసూత్రార్జన తపస్సులో లీనమైపోయినారు. ఆయన విద్యయే ఆయనకు భార్యయట, తల్లియట, బిడ్డయట. మరల భారతదేశమునకెప్పుడు రాగలడో. తన గురువుగారితో ఏకమై బయోకెమిస్ట్రీ విద్యలో అనేక నూతన పదములు కనుగొని నూతన విషయముల ప్రపంచమున కర్పించుచున్నాడు. రామచంద్రరావు యొక్క ఉత్కృష్ట ధీశక్తిగాంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయ పండితోత్తములు ఆశ్చర్యపూరితులైనారు. గణిత శాస్త్రమున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కమింగ్స్ పండితుడు రామచంద్రుని మేధా సంపన్నతకు మెచ్చి అతని తన అండ చేర్చుకొని 1000 కన్నులతో కాపాడుచుండెను. నారాయణరావు మద్రాసులో BL తరగతిలో చేరినాడు. టెన్నిసు, కాలిబంతి, క్రికెట్టు ఆటల్లో అతడు మొనగాడు. న్యాయ కళాశాలలో ఆంధ్ర విద్యార్థులందరూ నారాయణరావును విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎన్నుకొని ధన్యులైనారు. పరమేశ్వరుడు తనకడ కొన్ని నాళ్ళుండమని నారాయణ కోరుటచే ఆ యువకుడును వచ్చి చెన్నపట్టణంలో అతని చెంతనే నివసించెను. ఆలం నారాయణ్ణి వదలడు. పరమేశ్వరునకు చిత్ర విద్యా సంబంధమగు ఉద్యోగమేదైనా దొరకు వరకు విశ్వదాతయగు నాగేశ్వరరాయలు ఆంధ్రపత్రికా కార్యాలయమున అతని ప్రవేశము సంపాదించిరి. కావున భారతికి కథలను పద్యములను వ్రాసి ఇచ్చుచు దినమునకు 2 గంటలు చిత్రవిద్యా పరిశ్రమ సల్పుమని నారాయణరావు బోధించెను. తానును పరమేశ్వరునకు ఏ విధంబుల సహాయము చేయుచుండెదనని నెమ్మదిగా తెలిపినాడు. నారాయణుడు తీరిక అయిన వేళయందు పరమేశ్వరునితో కలిసి మహదానంద రూపములై అద్భుత లేఖనా మూర్తివంతములగు చిత్రములు చిత్రించినాడు. పరమేశ్వరుడు ఆంధ్రపత్రికా కార్యాలయమున ప్రవేశించినాడు. పరమేశ్వరునకు 5 అన్నదమ్ములు. పరమేశ్వరమూర్తి తండ్రియగు వెంకటరమణమూర్తి గారు మునసబీ చేసి ఉపకార వేతనము పుచ్చుకొన్నారు. బహు కుటుంబీయగుటచే ఆయన ధనమేమియూ వెనుక వేచుకొనలేదు. కుమార్తె వివాహమునకు 6000 ఖర్చు చేసినారు. లంచముల మాట వినబడినచో అగ్నివలే మండిపోవువాడు. నేడు ప్రభుత్వం వారిచ్చు వేతనము తప్ప అతనికితర ఆధారము లేదు. 6 కుమారులకు చదువులు చెప్పించెను. నెలకు వచ్చు 300 రూపాయలు తిండికి, కడగొట్టు బాలుర చదువులకు, వృద్ధురాలైన తల్లి వైద్యమునకు ఆయనకు అప్పువలే ఖర్చయిపోవును. పెద్ద కొడుకులు 3 ఉద్యోగాల్లో ఉన్నను వారు తెచ్చు జీతములు వారి కుటుంబములకే సరిపోవును. అప్పు చేయుట అన్నచో ఆయనకు దేహము కంపించిపోవును. ధనము లేనిచో పస్తుండును గాని ఒక కాని పద్దు వ్రాయడు, నోటు వ్రాయడు. పెద్ద కుమారుడు విశాఖపట్టణము కాలేజీలోనున్న ఉన్నత పాఠశాలలో చరిత్ర పాఠములు చెప్పు ఉపాధ్యాయుడు వరదరాజులు BA BLT గారు. రెండవ కుమారుడు శ్రీరంగనాయకరావు ఎటులనో స్కూల్ ఫైనల్ పరీక్ష పూర్తి చేసి పెద్దాపురము మునసబు న్యాయస్థానములో లేఖరి ఉద్యోగము తండ్రిగారి ప్రాపకముచే పొంది తగు లంచములు గొనుచు భార్యాబిడ్డలతో కాలక్షేపము చేయుచుండెను. మూడవ అతడు BA BL పరీక్షల్లో కృతార్థత నొంది అప్రెంటిస్ అయి హైకోర్టు వకీలయి అనకాపల్లిలో న్యాయవాది వృత్తి సలుపుచు 10 రాళ్ళైనా ఇంటికి చేరక తండ్రిగారి ప్రాపకముచే ఎప్పుడు మునసబీ పని అగునా అని గడియలు యుగములుగా లెక్కపెట్టుచుండెను. పరమేశ్వరమూర్తి 4వవాడు. పరమేశ్వరమూర్తి వెనుక ఒక బాలిక ఉమా, ఆమె వెనుక 2 కవలలు రామారావు, లక్ష్మణరావులు. వెంకటరమణమూర్తి గారి జన్మమును తరింపచేయ ఉద్భవించిరి. వారిరువురు 4వ ఫారము చదువుచుండిరి. ఇట్టి చిక్కుల్లో ఉండుట వలననే వెంకటరమణమూర్తి గారు పరమేశ్వరునకు అనేక విధములగు సహాయము తామొనరింపజాలమనియు కుమారుడు అందరితో పాటు తనకడనున్న ఎట్టులో కలో గంజో పోయగలననియు ఇతర స్థలములకు పోయినచో పరమేశ్వరుడు తన కుటుంబమును తానే భరించుకొనవలయుననియు మొగమాటము విడిచి చెప్పినాడు. పరమేశ్వరుడు నారాయణ కన్నా 2 ఏండ్లు పెద్ద. 1922వ సంవత్సరమున గాంధీ మహాత్ముడు భారతదేశ దాస్య శృంఖలా
విమోచనమునకని ప్రారంభించిన అసహాయోద్యములలో చేరి పరమేశ్వరుడొక సంవత్సరము కారాగారవాసమును అనుభవించెను. అప్పటికి అతని వయస్సు 19. బిఏ చదువుచుండెను. నారాయణరావునకు పరమేశ్వరునకు చెరసాలయందు గాఢ స్నేహం కుదిరినది. చెరవదిలి వచ్చిన వెనుక వారిరువురి మైత్రి తీగవలె అల్లుకొనిపోయి వారిరువురు ఆత్మలొకటి, దేహములు మాత్రము వేరైనవి. పరమేశ్వరుడు 1924లో బిఏ పూర్తి చేసెను. నారాయణరావు పరమేశ్వరులిరువురు సర్వకళోపాసకులు. నారాయణరావు అపరిమిత మేధా సంపన్నుడు. పరమేశ్వరుడు జ్ఞాపకశక్తి కన్నా సృజనాశక్తి మొండు. నారాయణరావునకు కళాసృష్టి శక్తి కన్నా ధీశక్తి మిన్న. నారాయణరావు చూపు మాత్రాన ఎట్టి విషయమునైనా సర్వార్థములతో గ్రహింపగలడు. ఏ జటిల విషయమునైనా సులువుగా బోధపడు రీతి ఉపదేశింపగలడు, ఉపన్యాసమీయగలడు. నారాయణునకు జ్ఞాపకశక్తి అత్యద్భుతము. శాస్త్రజ్ఞానములో ఎయిన్స్టీన్ మొదలగు పండితోత్తముల గ్రంథముల అతనికి మంచినీళ్ళ ప్రాయము. అర్థమైన విషయములు తలంచినంత మాత్రాన అతని మనోముకురమున ప్రత్యక్షములగును. నారాయణ జ్ఞానపిపాసకు ఈ శాస్త్రం ఆ శాస్త్రమని హద్దు లేదు. అతని ధీకరణ సర్వశాస్త్రములపై ప్రసరించును. రామన్ గారి కిరణ విషయజ్ఞానమన ఎంత ప్రేమయో, ఆంధ్రేతిహాస విషయములందు అంత ప్రేమయే. న్యూటను, ఎడిసన్, ఎయిన్స్టీన్, గౌతమ కన్వాదులు, నాగార్జునులు అతనికి చిరపరిచితులు. మహాపండితుల సిద్ధాంతములెంత శ్రద్ధమై గ్రహించునో, షోనా నది పైన వంతెన పొడవును, చీనా కుడ్య చరిత్రను, ఆర్మీనియను జాతివారి చరిత్రమును, సముద్ర మీనభేదములను, అవి ఇవి అననేల సమస్త వస్తు విజ్ఞానమును అతను గ్రహించును. పరమేశ్వరుని జ్ఞానశక్తి నారాయణరావు మేధాశక్తి అంత అగాధము కాదు. ఇరువురి హృదయములు రసార్ధములే అగును. కానీ పరమేశ్వరుని అందు లలిత కళాశక్తి ఎక్కువ విజృంభించి ఉన్నది. ఇరువురు సౌందర్యోపాసకులే, ఇరువురు జ్ఞానప్రియులే. కానీ పరమేశ్వరుడు తుమ్మెద, నారాయణుడు తేనెటీగ. జ్ఞానామృత సముపార్జన నిధియే వారికి గల భేదము. నారాయణరావు గంభీర హృదయుడు, పరమేశ్వరుడు దర్పణ ప్రతిమాన హృదయుడు. ఒక రహస్యము దాచలేడు, ఒక భావము గుప్తపరుచుకొనలేదు. అయినను అతని జ్ఞానము సర్వతోముఖము. అతని జన్మలగ్నమున బుధుడున్నాడు. పరమేశ్వరుడు లతవలె ఎల్లకాలము ఎవరో ఒక ధీశాలియగు స్నేహితుని చుట్టియుండును. స్నేహితులు లేనినాడతడు ప్రపంచమున ఒంటియై ఉంటినని భావించును. కాని పెక్కు ఘంటికలాతడొక్కడు ధ్యానస్థిమితుడై ఉండగలడు. ధీరత్వమున కూడా పరమేశ్వరుడు తక్కువవాడు కాదు. కారాగృహ వాసమన్న వెనుకంజ వేయలేడు. ఒక్కడు గోదావరిలో బాతువలె ఈదుకొనుచు మైళ్ళ కొలది పోగలడు. పరమేశ్వరుని హృదయము వెన్న వంటిది. స్త్రీలలో స్త్రీవలె మెలగగలడు. ఆడవారికున్న నాజూకులన్నిటిలోనూ అతడు నిధి. అన్ని రకముల పాటలు పాడగలడు, అభినయము చేయగలడు. ఆడువేషము వేసినచో సుందర స్త్రీమూర్తి అయి వనితలనే భ్రమింపచేయగలడు. అతని మనస్సు మైనం వంటిది. ప్రాపంచిక సాధక బాధకముల అతని మనస్సు నెక్కువ కలతపెట్టినను అవి తాత్కాలికములై, క్షణభంగురములై మరునిమిషమున అంతరించిపోవును. అతని మనము యథా సంతోష స్థితి నందును. నారాయణరావు తన హృదయమునకు నచ్చిన వారితోడ స్నేహమనరించును. పరమేశ్వరుడందరకు స్నేహితుడే. కాని పరమేశ్వరుడు కొలది మందికే తన సంపూర్ణ హృదయము ధారపోయును. ఇరువురును గాఢముగా ప్రేమింపగలరు. నారాయణరావు ప్రేమ అతని బ్రతుకును మూలమంట కదల్చి ఆజన్మాంతము దివ్యజ్యోతి వలె వెలుగుచుండవలసినదే. పరమేశ్వరుడు స్నేహితుడొకసారి తన్ను మరచినచో తానును మర్చిపోగలడు. నారాయణరావు స్నేహము తనకు లభించినందులకు పరమేశ్వరుడు సంతతము భగవంతునికి కృతజ్ఞత తెలుపుచుండును. ఆనందం నందును. కన్నులరమోసి తన్మయుడగును. నారాయణుడు నిజమా కాదా అన్న ప్రేమచే అతని ఒడలంటును. అతని ఒడిలో తల ఉంచి అంతర్దృష్టి వహించును. మీకు నారాయణరావు అన్నగారు భర్తగారా భార్యగారా అని రుక్మిణి పతిని మేలమాడును. పరమేశ్వరునకు భారతి పత్రికలో 50 రూపాయల జీతమును కరుణార్ధ హృదయుడగు నాగేశ్వరరావు ఏర్పరచెను.
తన భార్యను తీసుకొని వచ్చి పరమేశ్వరమూర్తి మాంబలంలో కాపురము పెట్టెను. మంచి నెయ్యి రాజమహేంద్రవరం నుండి వచ్చినదని, తన తండ్రిగారు కొత్తపేట నుండి కమ్మని పప్పు నూనెయు కొబ్బరి నూనెయు పంపించినారని నారాయణరావు పరమేశ్వరునకెన్నియో వస్తువులు అందించుచుండును. రుక్మిణమ్మకు పట్టణము చూపించమని సినిమాకని నారాయణరావు తన మోటారును పరమేశ్వరునకు అతని సెలవు దినముల్లో పంపుచుండును. పరమేశ్వరుని మంచి గృహము అద్దెకు తీసుకొనుమని ప్రేరేపించి నారాయణ గృహమున వారికి వలయు మంచములు, పీఠములు, వంట సామాన్లు మొదలగునవి కొని ఇచ్చినాడు. రాజారావు తనకున్న కొద్ది తీరుబడి కాలములో నారాయణరావు తోడనో, పరమేశ్వరునింటనో, పరమేశ్వరునితో నారాయణరావు ఇంటిలోనో స్నేహితులతో ఆనందము అనుభవించువాడు. ఏ స్నేహితుడు కావలియునన్నను నారాయణరావు తన మోటార్లో పోయి అతని కొనివచ్చువాడు. ఆలం నారాయణరావును కలుసుకొనని దినమే లేదు. రాజారావు, ఆలం, పరమేశ్వరమూర్తి, నారాయణరావులు ఒకరికొకరు గాఢమిత్రులైనారు. పరమేశ్వరుడు ఆనాటి యువకవులు రచించిన పాటలు, పద్యములు కలకంఠముతో మధురముగా పాడుచుండెను. అతడెన్ని సభల్లోనో పాటలు పాడువాడు. తాను పాటలను, పద్యములను రచించును. చిన్న కథలను వ్రాయుచుండును. తన రచనలను భారతిలో ప్రకటించుచుండును. ఒకనాడు పాటను ఒకదాన్ని రచించి పరమేశ్వరుడు నారాయణరావు కడకు కొనివచ్చెను. ఓహో తాత, మీదే ఊరు, నీ వేడపోతవోయి. ఊరు లేదు, వాడలేదు, దేశమంతా నీదే ఊరు. ఊరి బయట చెరువు కాడ చేరుతోనే పాడుకొంటవు. తాత, నీదే ఊరు, నీ వేడపోతవోయి. గిత్తపైన ఇల్లు చుట్టవు, ఇంటి సామానంతా కట్టవు. బిడ్డా పాపలు కూడా నడిస్తే ఇడ్డూరాలే రాజ్యాలన్నీ. తాత, నీదే ఊరు, నీ వేడపోతవోయి. బిచ్చమేసే తల్లి ఉంటే విచ్చిపోయిన పువ్వే బతుకు. ఏసాలేసి బైరాగవుతావు, సేతులు చూసి శుద్ధులు చెపుతావు. తాత, నీదే ఊరు, తాత, నీదే ఊరు, నీ వేడపోతవోయి. పరమేశ్వరుడు పాట పాడుచుండగానే రాజారావు అక్కడికి వచ్చినాడు. ఆలము పాట ముగిసిన వెనుక వచ్చినాడు. అతడు పరమేశ్వరుని మరలా పాడమన్నాడు. పరమేశ్వరుడు మరలా పాడినాడు. సంధ్యారుణ మధురిమలో పరమేశ్వరుని గొంతుక తారాశృతిలో విరిసిపోయినది. పల్లెటూళ్ళలో వివిధ వేషాల తిరుగాడు బిచ్చగాండ్ర గుంపులు వారి కనుల ఎదుట నిలిచినట్లయినది. బిచ్చమెత్తుకొను జాతులెన్ని శతాబ్దముల నుండియో బిచ్చములెత్తుకొనుచూనే ఉన్నవి. జంగములు, బుడబుక్కల వారు, బైరాగులు, గంగిరెడ్లు, దాసరివారు, కొమ్మదాసర్లు, కోయవారు, ఎరుకలవారు, పగటి వేషగాండ్రు, విప్ర వినోదులు, మంత్రగాండ్లు, అడవి చెంచులు, యానాది భాగవతులు, రామదాసులు, నూనెగుట్టలవారు, అమ్మవారి దేవరలు, దాసులు, తోలుబొమ్మలవారు, దొమ్మరివాండ్లు, కాశీపటములవారు, భటరాజులు, బీబీ నాంచారీవారులు, గంగానమ్మ భక్తులు, జంగాలు మొదలైన బిచ్చగాండ్రు వారి మనస్సీమలో జట్టు జట్టులుగా ప్రయాణము చేయుచూ తోచినారు. రాజారావు, నారాయణరావు, మన దేశంలో ఈ బిచ్చగాళ్ళు చెదపురుగులురా. నారాయణరావు, అది నేను ఒప్పుకోనోయి. ఆలం, నేనూను. నారాయణరావు, ఎందుకంటావా? అసలు వీళ్ళలో పూర్వం నుంచి మనస్సులకు వినోదము కలిగించేవారు కొందరు. కొందరు దేశదిమ్మరి జాతులు, అడవి జాతులు. వారి వల్ల భూతవైద్యం, ఎరుక చెప్పించుకోవడం మొదలైన లాభాలు పొందుతున్నాం మనం. రాజారావు, అయితే ఈ భూతవైద్యం, ఎరుక చెప్పడం నీకిప్పుడు నమ్మకమేనా? నారాయణరావు, నేను బిచ్చగాళ్ళ చరిత్ర చెప్పుచున్నానే గాని నాకు నమ్మకం అన్నానా మరి? విను. వీళ్ళంతా మనకు ఏదో లాభం కలగజేసి మన వల్ల లాభం పొందేవాళ్ళు. రాను రాను మనకు పాశ్చాత్య నాగరికత వచ్చి ఈ బిచ్చగాళ్ళ జాతుల్లో ఉండే కళా సౌందర్యము అనుభవించడము రూపుమాసింది. జంగాలు పాడే బొబ్బిలి పాట, దేశింగురాజు పాట, సర్వాయి పాపడు కథ, బాలనాగమ్మ కథ, మరాఠీ కథ, చెన్నప్పరెడ్డి కథ, కామమ్మ కథ మనం వింటున్నామా? ఆ కథల్లో చమత్కృతి, కళాధిక్యత గమనిస్తున్నామా? పాఠక జనం మాత్రం నేటికి ఆ కథలు విని ఒక అనిర్వచనీయ ఆనందం పొందుతూ వారికి తోచింది బహుమతులు ఇస్తున్నారు. ఆలం, మా మతం ఎప్పుడూ ధర్మం చేయమంటుందిరా. రాజారావు, అసలే మన దేశం బీద దేశం.
ఇప్పటికైనా వీళ్ళు వదలకపోవడం ఏమిటని. పరమేశ్వరుడు: వాళ్ళెలా వదులుతారోయి? వాళ్ళకి ఆధారం ఏదైనా చూపించు. వాళ్ళకీ వృత్తి మహాసౌఖ్యమా ఏమిటి? వాళ్ళ పాట వినో, ఆట చూసో, మాటకు ఆనందించో ప్రతిఫలం క్రింద గుప్పెడు గింజలు ఇస్తున్నాం, అంతేనా? రాజారావు: అలా మనకు నువ్వు చెప్పే ప్రతిఫలం ఇవ్వకపోతే? పరమేశ్వరుడు: ప్రతిఫలం ఇవ్వకుండా ఉట్టి ముష్టి ఎత్తుకునే వాళ్ళు చాలా తక్కువ కాదటోయ్. వాళ్ళైనా ప్రప్రథమంలో ఏదో ప్రతిఫలం ఇవ్వకుండా ఉండి ఉండరు. రాజారావు: నేను చెప్పే విషయం ఇద్దరూ గ్రహించలేదు. నారాయణరావు: ఉండరా పరం, నువ్వనేది? రాజారావు: వాళ్ళిచ్చే ప్రతిఫలం ఇవ్వని దానితో సమం కాబట్టి బీదదేశమైన మన దేశానికి వీళ్ళు బరువు చేటు కనుక ఆ ముష్టి ఎత్తడం మానిపించి వెయ్యాలని, అదేనా నీ వాదన? రాజారావు: అవును. నారాయణరావు: సరే, బిచ్చగాళ్లకు నువ్విప్పుడేదైనా పని చూపిస్తావా? రాజారావు: పని చూపించే వాళ్ళని మాన్పించి వెయ్యాలని. నారాయణరావు: అదే దోషం. పిచ్చి కుదిరితే గాని పెళ్ళి కుదరదు, పెళ్ళి కుదిరితేనే గాని పిచ్చి కుదరదు. ఇప్పుడు వ్యవసాయంలోనూ, గోడ కట్టుబండి తోలడం మొదలైన చిన్న చిన్న కూలీ పనుల్లోనూ, పట్టణవాసంలో ఫ్యాక్టరీ కూలీ మోత మొదలైన పనుల్లోనూ కావాల్సినంత మంది జనం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముష్టి ఎత్తుకునే వాళ్లకు పనులిచ్చేందుకు పనులు లేవు. అదీ కాకుండా ఇదివరకు పనులు చేసే సర్వవిధములైన పాటక జనంలోనే అందరికీ కడుపు నింపే పనిలేక పోటీలతో ఏదో రకంగా ఒక విధమైన సగటు కూలీ అందరికీ దక్కుతోంది. ఆ సగటు కూలీ వల్ల పాటకపు మనిషికి ఏడాదిలో 6వ వంతు రోజులకు పూర్తి అయిన తిండి, అనగా రోజుకు 6వ వంతు తిండి దక్కుతోంది. ఇంకా ఈ బిచ్చగాళ్ళు కూడా పనికి దిగితే మనిషికి ఒక నెల తిండే సగటున వస్తుంది. ఎందుకంటే కూలీ జనం ఎంతమంది ఉన్నారో అంతమంది బిచ్చగాళ్ళ జనం ఉన్నారు. రాజారావు: ఇదంతా నేను ఒప్పుకున్నాను. కానీ దేశంలో ఇంకా వ్యవసాయానికి కావాల్సిన భూమెంత ఉన్నది? నారాయణరావు: సుమారు ఇప్పుడున్న దానిలో 4 పాళ్లలో 3 వంతులు వ్యవసాయానికి వచ్చేటందుకు వీలైన భూమి. మిగిలింది అలా వీలులేని కొండ, అడవి, ఎడారి భూమిన్ను. రాజారావు: 3 పాళ్ళైనా ఉందా లేదా? నారాయణరావు: ఉంది. కానీ ఆ భూమిని వ్యవసాయానికి తీసుకువచ్చేటందుకు కొన్ని వందల కోట్లు ఖర్చవుతాయి. అది ఎక్కడ? ఇప్పటి గవర్నమెంటు ఇవ్వలేదు. లక్షాధికారులు తక్కువ, వారు ఇవ్వడం కష్టం. దేశం మొత్తంలో డబ్బు హులిక్కి. రాజారావు: నువ్వు చెప్పింది పాటక జనమే వీళ్ళ కళా ఉత్కృష్టతకు ఆనందిస్తున్నారు అన్నావు. వాళ్ళు ముష్టివేసి వాళ్ళ రాబడి సగం చేసుకుంటున్నారుగా ఎలాగునూ? నారాయణరావు: కానీ ఆ బిచ్చగాళ్ళు పాటక జనం దగ్గర పొందే బిచ్చం ఉన్నదే. అది డబ్బుగల వాళ్ళ దగ్గర సంపాదించే బిచ్చంలో మూటిలో 1 పాలే అవుతుంది. రాజారావు: మన స్త్రీలు పాశ్చాత్య విద్యాధికులు కానంతకాలం బిచ్చగాళ్లకు భయం లేదు. పాశ్చాత్య విద్య కూడా మన ఈ పూర్వ సంప్రదాయ వాసనను మార్చలేదెప్పుడునూ. పరమేశ్వరుడు: మీరిద్దరేమన్నా సరేగాని బిచ్చగాళ్లకు కళాభాగం, వాళ్ళలో ఉన్న రసాభిజ్ఞత మనలో లేదు. తోలుబొమ్మల వాళ్ళలో చిత్రకారులున్నారు, రామదాసుల్లో పాటగాళ్లున్నారు, జంగాల్లో కథకులున్నారు. టికెట్లు పెట్టి గారడీ చేసి డబ్బు సంపాదిస్తే మాంత్రికుడు, వీధిలో డోలు వాయిస్తూ బుట్టలో మనిషిని మాయం చేయిస్తే బిచ్చగాడును. నా ఉద్దేశమునకు స్వరాజ్యము వచ్చి దేశం బాగుపడ్డాక ఈ బిచ్చగాళ్ళని బాగుచేసి వాళ్ళ సంబంధమైన వృత్తుల్లోకి ప్రవేశించిన దోషాలు మాయం చేసి ఆ వృత్తులు వృద్ధి పొందేందుకు కళాశాలలు ఏర్పరచాలని ఆ ఆశయము నన్ను పులకరాలతో నింపుతూ ఉంటుంది. నారాయణరావు: మన పరమేశ్వరుడు ఏదో కలలు కంటూ ఉంటాడు. నారాయణరావు బిచ్చగాళ్ళను తలుచుకొని మన వారి ధార్మికత సార్వజనీనముగా దేశంలోని ధనము పంచుకున్న విధము ఊహించెను. హిందూ దేశంలో రష్యా రాజ్య పద్ధతి అవసరము లేదు. అది ప్రాపంచిక సంబంధమైనది. మన దేశము ఆత్మోపలబ్ధికై పాటుపడినది కావున రష్యా పద్ధతి అవలంబింపజాలము. 2 రాజ్యములు ముఖ్యముగా వ్యవసాయ దేశములే అయినను మనుష్యుని ఆత్మవికాసమునకు తోడుపడని పద్ధతులేవియును భారతవర్షమునకు పనికిరావు.
ఏ దేశమునకును పనికిరావు. భరతఖండము సర్వప్రపంచమునకును ధారబోయు బోధనమిదియే. జపాను దేశము నిమేషము మాత్రమున పాశ్చాత్య మార్గం అవలంబించినది. టర్కీ అనుకరించుచున్నది. పెరిసియా ఆ మార్గం వెంట నడపనున్నది. కానీ 150 సంవత్సరముల నుండి పాశ్చాత్య నాగరికతా సారము మన రక్తనాళములోనికి ఇంజెక్షన్ చేయబడుచుండినను మనలోనున్న సర్వసంప్రదాయ వాసనలనది నశింపచేయలేకున్నది. అయ్యో నా తల్లి, నీకీ పాశ్చాత్య నాగరికతా విమోచనమెప్పుడో గదా అనుకొంచు నారాయణరావు నిమీలిత లోచనుడైనాడు. పరమేశ్వరుడు: ఏమర్రా మీరిద్దరూ ఆలోచనల్లో పడ్డారు? ఆలం మాట్లాడడు. నా పాటను గురించి మంచి చెడ్డ చెప్పారు కారు. కష్టపడి తయారు చేశాను. కోకిల్లా పాడాను అని మిత్రులనిరువురిని ప్రశ్నించెను. ఆలం నవ్వుచూ, నిన్ను మా పారశీక కవి ఉమరు ఖయ్యంతో పోల్చానురా పో అన్నాడు. నారాయణరావు: కారువాడికి కబురు పంపినాను. వాడు కారు పట్టుకు వస్తాడు. కాస్త కాఫీ పుచ్చుకోండి. రాజారావు సిగరెట్లు కాల్చడు. మనకు త్రికాజిల్స్ ఉన్నాయి. పదండిరా సినిమాకు. డగ్లాసు ఫిలుము త్రిమస్కేటర్లు వచ్చిందిరా పదండి. సుబ్బయ్య కాఫీ పట్టుకురా అని కేకవేశాడు. ఆలం: మాకు పరాటాలు కోడిగ్రుడ్లు కావాలిరా. పరమేశ్వరుడు: ఈ కుంకాయికి ఒక జందెం తగిలించరా నారాయుడు. ఆలం: మీకందరికీ ముస్లిం మతం ఇద్దామని చూస్తుంటే. నారాయణరావు: తెలుగు తురుకలకు అరవ తురుకలకు హిందువులతో దెబ్బలాట లేనేలేదు గదట్రా. మీకందరికీ హిందూ మతం ఇద్దామని మేము చూస్తున్నాం. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.